హాయ్, వెల్కమ్ టు 8 టైమ్ విత్ కేఎస్ఆర్. సార్ నమస్తే సార్. సార్, రిషికొండలో ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఈ మహల్ ఏంటి, అసలు ఇంతింత ఖర్చు ఏంటి అనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది సార్. యాజ్ వెల్ యాజ్ కంపారిజన్ అగైన్ తెలంగాణకి ప్రగతి భవన్లో అదే రాజ్మహల్ అదే దిస్ థింగ్ జరుగుతుంది సార్. అక్కడ జగన్మోహన్ రెడ్డి అండ్ ఇక్కడ కేసీఆర్ గారు సేమ్ ఇద్దరు ఒకేలాగా మహల్లు కట్టుకొని అందులోనే ఉండి ప్రజల్ని అసలు పట్టించుకోలేదు, ఇట్లా రకరకాల కంపారిజన్స్ మాట్లాడుతున్నారు సార్. మీకేమనిపించింది సార్? నిజంగానే ఇట్లాంటి మహల్ల నుంచి కూర్చొని పరిపాలన చేస్తే పరిపాలన చేసినట్టు అవుతుందా, లేకపోతే ప్రజలే అందుకే ఈ గుణపాఠం నేర్పించారా? ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్? ప్రజలు నిరంతరం పరిశీలించేది ప్రభుత్వాన్ని. గతంలో రాజుల కాలంలో వీళ్ళకి ఆ అవకాశం ఉండేది కాదు. రాజరికంలో అంటే పొరుగు రాజు వచ్చి రాజును దించేదాకా ప్రజలు తిరుగుబాటు చేసి రాజ్యాలను కొలగొట్టిన సంఘటనలు తక్కువ, అతి అరుదుగా. అది ఫ్రెంచ్ రెవల్యూషన్లో జరిగింది. జార్జ్ చక్రవర్తికి వ్యతిరేకంగా కూడా ప్రజలు ఒక రెవల్యూషన్ ద్వారా, అక్టోబర్ రెవల్యూషన్ ద్వారా రాజ్యాన్ని కొలదయటం జరిగింది. కానీ ఈ రాచరిక వ్యవస్థలో ఒక ఇది ఉంటుందండి. అదేంటంటే ఫస్ట్ రాజగురువుని పెట్టుకుంటారు, తర్వాత వంది మాగదులను పెట్టుకుంటారు, వాళ్ళ కైవారాలు ఇచ్చేవాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు ఏంటంటే కైవారాలు అంటే ఒక రాజు వస్తూ ఉంటే కైవారాలు చెప్తూ ఉంటారు అన్నమాట. అబ్బా నువ్వు వీరుడివి, సూర్యుడివి. ఈ కైవారాలు చెప్పేవాళ్ళు ఏమో మీడియా. ఇప్పుడు మీడియా పాత్ర ఒక్కొక్క రాజు, ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారనుకోండి, ఆయనకు ఒక రాజగురువు. ఇక్కడ చిన్నజయ్యర్ స్వామి గారు ఆయన ఒక రాజగురువుగా, అంటే అనఫిషియల్గా, అంటే చిన్నజయ్యర్ స్వామి గారు నేను కేసీఆర్ గారికి రాజగురువు అని ఆయన చెప్పలేదు. కేసీఆర్ గారు చిన్నజయ్యర్ స్వామి అంటే ఇది ఆఫ్ ది రికార్డ్గా జనబాహుళ్యంలో ఉండే మాట. అలాగే అక్కడ స్వరూపానంద స్వామి ఆయన అయితే చెప్పారు. ఎట్లా చెప్పారంటే ఈయన ఆత్మ అన్నారు. ఆయన ముసిముసి నవ్వులు నవ్వుకున్నాడు. అంటే ఆయన యాక్సెప్ట్ చేసినట్టే కదా. అలా ఈయన కోసం 5 ఏళ్ళు నేను యాగం చేశాను అన్నాడు ఆ స్వరూపానంద స్వామి, ఆ గురువు. ఈ గురువులను పెట్టుకొని ఆయన అక్కడ ఉన్న గురువు దగ్గరేమో ఆయన మా చూడు నేను నీ దగ్గరికే ఒక పెద్ద రాజప్రసాదం కడుతున్నాను, ఇక్కడికే వచ్చి ఉంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక రాజప్రసాదాన్ని టూరిజం ముసుగులో వేశారు. ఇక్కడ ఈయన ప్రగతి భవన్ కట్టుకున్నారు. ఇప్పుడు ఏది కూడా ప్రజలు ఆడంబరాలని సహించరు. ప్రజలు మీరు ఎక్కడైనా చూడండి, ఏ రాజకీయ నాయకుడైతే ఆడంబరాలకు పోతాడో అప్పుడు అతని పతనం స్టార్ట్. ఆడంబరాలకు పోతే, ఆడంబరాలకి అంటే అధికమైన మాటలకి, అంటే ఎక్కువ మాట్లాడటం, చేసేదేమో తక్కువ, మాటలు ఎక్కువ, మాటలు కోటలు దాటుతాయి చేసేది. అందుకని ఆ అధికమైన మాటలకి కేసీఆర్ గారిని ఇంటికి పంపించారు. ఇక అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఆడంబరాలు, ఆయన అడిగిందే ఒక్కసారి, ఆయన అడిగింది ఒక్క ఛాన్స్ ఇవ్వమని ప్రజలను అడిగారు. ఇప్పుడు ఒక్క ఛాన్స్ ఇచ్చామన్నారు. ఆయన మళ్ళీ అడిగాడు సిద్ధం అని చెప్పి. ఆయన ఏమడిగా, నేను చేసింది కరెక్ట్ అయితే, నువ్వు అడిగింది ఒక్క ఛాన్సే కదా, నువ్వు ఏం చేస్తావనేది మాకెందుకు, నువ్వు ఒక్క ఛాన్స్ అడిగావు, మేము ఒక్క ఛాన్స్ ఇచ్చాము. నవరత్నాలు అది నువ్వు రాసావు కదా, నువ్వు రాసావు ఇచ్చావు, దానికి ఇంకేం చేసావని అడుగుతున్నా. ఇంకేం చేయలేదు కాబట్టి నువ్వు ఇంకా సర్దు అంటే. వాళ్ళు పోల్ ప్రామిస్ అనేది ఎప్పుడు కూడా అభివృద్ధి అనేది చెప్పనవసరం లేదండి. అభివృద్ధి అనేది జరుగుతూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు హైదరాబాద్లో అభివృద్ధి కేసీఆర్ గారు చేయనవసరంలా, కేటీఆర్ గారు చేయనవసరంలా, అసలు ఎవరు చేయకపోయినా కానీ గవర్నర్ పాలనలో కూడా దీని అభివృద్ధి దీనికి జరుగుతూ ఉంటుంది. అది నిరంతరం. వీళ్ళు ఇంకొంచెం ఫెసిలిటీస్, ఫ్లైఓవర్స్ కానీ, మంచి రోడ్లు కానీ, మరి మురుగునీటి సదుపాయాలు కానీ, మంచినీటి సదుపాయాలు కానీ కల్పిస్తే ప్రజలకి ఇంకా మరింత దగ్గర చేరువుగా కావడానికి అవకాశం దొరుకుతుంది. అలాంటివన్నీ చేయకుండా వీళ్ళు ఈ రాజప్రసాదాలు, ఎవరికి పనికిరాని రాజప్రసాదాలు కట్టుకొని, అంటే వాళ్ళు ఉండటానికి, అంటే ఇది ప్రజల కోసం కాదు, వాళ్ళు ఉండటానికి. ఇక్కడ నిజానికి ఇక్కడ సెక్రటేరియట్ కూడా అవసరం లేదండి, అంత సెక్రటేరియట్. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిపోయారు అందరూ. చాలామంది ఉద్యోగులు ఉన్న భవనాలని వాడుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు కొత్త ఎవరు ప్రజలు అడిగారు మిమ్మల్ని? అంటే కొత్త విధానసభ కట్టకపోతే ఓట్లు వేయమని చెప్పి అడిగారు కేసీఆర్ గారిని? అడగలేదు కదా. ఆ రాజప్రసాదంలో ఉండకపోతే మీకు ఓట్లు వేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగలేదు కదా. అట్లా ప్రజలు చాలా విఘ్నులండి, వీళ్ళంతా చూస్తూనే ఉంటారు. అంటే ఆ బహిర్గతం అయితే మీరు ఓట్ పర్సంటేజ్ చూసారా? ఆ ప్యాలెస్లన్నీ లోపల ఎలా ఉండేయో చూసి నిచ్చెరు పొందారు కేసీఆర్ గారి విషయంలో. అవును అవును. ఆ గేట్లు బద్దలు కొట్టంగానే ప్రజలు ఏదో స్వేచ్ఛావాయులు పీల్చుకున్నట్టుగా ఫీల్ అయిపోయారు. అది ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేసరికి అలాంటి సన్నివేశాలను కొని తెచ్చుకోవటం పాలకులకి ఏమాత్రం మంచిది కానీ. దానివలన ఆయనకు 37% నుంచి మొన్న 16% పట్టింది. ఇప్పుడు కనీసం ఆ పార్టీ పరిస్థితి అయోమయంలోకి వెళ్ళిపోయింది బారస. ఇక ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి మరి తీవ్రమైన ఆరోపణలు, అసలు ఫర్నిచర్ దొంగని, ఇంకొకటని ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు వస్తా అంటే ఒక్క నాయకుడు కూడా ఆయన తరపున వచ్చి మాట్లాడి చేసే నాయకుడే కరువయ్యారు. ఒక రకంగా తప్పు ఒప్పుకున్నట్టే అవుతుంది కదా సార్ మరి అట్లా మాట్లాడకపోతే. ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఎప్పుడూ మాట్లాడలేదండి. ఆయన ఎప్పుడు నాయకుడు ఎప్పుడు డిఫెండ్ చేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన మీద వచ్చిన ఆరోపణల్ని ఎవరో ఒకరు నాయకులు, ఇప్పుడు రామానాయుడు గారు లేకపోతే అచ్చెన్నాయుడు గారు లేకపోతే కనీసం ఎవరూ డిఫెండ్ చేయకపోతే లోకేష్ అన్న డిఫెండ్ చేసేవాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఎవరు డిఫెండ్ చేసే నాయకుడే లేడు. ఎవరికి వాళ్ళు భయపడి ఇంట్లో కూర్చున్నట్టుగా అయిపోయింది. కానీ పదవులు అనుభవిస్తున్న నాయకులు కూడా ఎవరు డిఫెండ్ చేయడం లేదు. ఇప్పుడు మన పార్లమెంటరీ పదవులు అనుభవిస్తున్న సుబ్బారెడ్డి గారు కానీ, మరి మిథున్ రెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ, సజ్జల గారు కానీ, ఇట్లా ఎవ్వరు కూడా వాళ్ళు కూడా డిఫెండ్ చేయట్లేదు. అది అక్కడ విచిత్రం. ఏదేమైనా పాలకులు తమ పరిపాలనలో అంటే ప్రజలకి ఏది మంచో దాని మీద ఎక్కువ ఫోకస్ చేసుకోవాలి, కానీ ఆడంబరాలకు పోతే పరిస్థితి మాత్రం ఈ విధంగానే ఉంటుంది. ఇంత కాస్ట్లీ ఎందుకు పెట్టడం సార్ ఇన్ జనరల్? ఆ స్టోన్ కానీ ఒక్కొక్క ఎక్విప్మెంట్ కానీ 3 లక్షలు. అది చిదంబర రహస్యం అండి. అది ఎవరిని ఆ నో ఫ్లై జోన్ లాగా మరి అది ఎవరిని రానియకుండా చేశారు. అది ఫ్లైట్లో వెళుతూ మాత్రమే పిక్చరైజేషన్ చేయగలిగిన స్థితిలో ఉంది. ఎందుకనంటే మామూలు డ్రోన్లు వెళ్ళనీయకుండా కూడా చేశారు. అంత సెక్యూరిటీ పెట్టి, చాలా సెక్యూరిటీ పెట్టి. అక్కడ అసలు పనిచేసిన వ్యక్తులు కూడా విదేశాల నుంచి వచ్చి పనిచేస్తారు. మీకు ఒక్కొక్కటి ఇది ఎలా ఉంటుందంటేనండి, ఈ రాజకీయ పార్టీల మనస్తత్వం మొత్తం అంతా ఒక్కసారి చెప్పరు కథని. ఎవ్రీడే ఒక సీరియల్ లాగా నడుస్తూ ఉంటుంది. ఒక నెల రోజులకి సరిపడా కొంచెం వార్తాపత్రికల్లో రోజు సీరియల్స్ వచ్చాయి. అలా మీకు రోజు వస్తుంది చూడండి. ఒక రోజేమో పలానా సంస్థ, విదేశీ సంస్థ, తర్వాత ఏమో ఆ విదేశీ సంస్థకి ఇచ్చింది ఎవరు, ఆయన ఎవరు, ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న లింక్ ఏంటి, ఈ కంపెనీ స్లోగా ఎస్టాబ్లిష్ చేస్తారు. తెలియక కాదు, ఇది ఒక రాజకీయ పార్టీలు కాబట్టి వాళ్ళు రాజకీయం అలా చేస్తారు. అది విదేశాల నుంచి వచ్చి అక్కడ పనిచేశారని. ఆ మెటీరియల్ అంతా కూడా మొత్తం మెటీరియల్ ఇంక్లూడింగ్ స్లాబ్స్ మొత్తం అంతా సిమెంట్ ఏమన్నా ఇక్కడ సిమెంట్ వాడారేమో కానీ, మిగిలిన ఇసుక కూడా ఇక్కడ వాడారేమో కానీ, మిగిలిందంతా కూడా విదేశాల నుంచే వచ్చింది. అది అందుకనే అంత ఖర్చు అధికంగా అయింది. అంటే ప్రతిదీ విదేశాల నుంచి వచ్చింది, డెఫినెట్గా ఎక్కువగానే ఉంటుంది కదా. ఇది మరి దాన్ని లాస్ట్కి అసలు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది సార్. ఇది చివరికి 100% హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ గ్రూప్స్కి ఇస్తారండి. ఇండియాలో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో టాప్ నెంబర్ 1 ఎవరంటే టాటా గ్రూప్, ఐటీసీ వాళ్ళు కానీ చేయాలి. ఐటీసీ వాళ్ళైనా చేయాలి, ఆ గ్రూప్ అయినా చేయాలి. అలా చేస్తేనే, వాళ్ళు చేస్తేనే దాన్ని మెరుగ్గా వాళ్ళకి లీజుకి ఇవ్వటమో ఏదో చేస్తారండి. ఇక పర్యాటక అభివృద్ధి కోసం ఏదో హరిత అని పేరు పెట్టమంటారు, మళ్ళీ మీరు రన్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ అది గవర్నమెంట్కి బర్డెన్. అక్కడ ఎవరిని మినిస్టర్లు అంటే ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు,
వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం వేరే చోట ఉండాలి, వాళ్ళకి బస వేరే చోట ఐఎన్ఎస్ డేగాలో ఉండాలి, కానీ ఇక్కడ ఉండకూడదు. కాబట్టి అది తప్పకుండా ఏదో హోటల్ మేనేజ్మెంట్ టాప్ గ్రూప్స్కే ఇస్తారండి. మోస్ట్ ప్రాబబ్లీ ఈ టాటా గ్రూప్కే చెందిన హోటల్స్గా మారబోతాము. థ్యాంక్ యూ. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.